హాయ్ అండి, వెల్కమ్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి. దేవీ నవరాత్రిలోని ఫస్ట్ రోజు వండుకునే కట్టె పొంగల్ ప్రసాదం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ కట్టె పొంగల్ తయారు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపించిపోతున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలండి. దానికి 3/4 కప్ పెసరపప్పు వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పెసరపప్పు బియ్యం బాగా మిక్స్ అయినట్టుండి వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోని 1:3 రేషియోతోని 6 కప్పులు వాటర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి. చూడండి, ఎసరు పెట్టుకోవాలి. ఎసరు చూడండి, ఎసరు మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా పప్పు బియ్యాన్ని కూడా ఒక 1/2 అవర్, వీలైతే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మనం తొందరగా రైస్ అన్నది ఉడుకుతుందండి. ఇది మామూలు మనం రైస్ వండుకున్నప్పుడు కూడా ఈ టిప్ పాటిస్తే మనకి తొందరగా వంట అయిపోతుందండి. అది ఒక పొంగు వచ్చినంత వరకు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. మీ దగ్గర ఏమైనా ప్రెషర్ కుక్కర్లా ఉంటే ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేస్తూ మనం ఇది చేయొచ్చండి. ప్రెషర్ కుక్కర్లో అయితే 4 విజిల్స్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. చూడండి, రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, అది కూడా ఇంకిపోయినంత వరకు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె లేక ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇది నూనెతో చేసుకుంటే బాగోదండి. మీరు వీలైనంత వరకు నెయ్యితో చేసుకుంటే తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి కట్టె పొంగలి. చూడండి, నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నంగా కోసుకొని వేసుకున్నానండి. తర్వాత చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. జీడిపప్పు మీకు టేస్ట్ తగ్గట్టు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఈ 3 బాగా వేగినంత వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, మనకి పచ్చిమిరపకాయలు అండ్ జీడిపప్పు కూడా వేగింది కదా. ఇప్పుడు మనకి 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మిరియాలు బాగా వేగినంత వరకు వేపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో లాస్ట్లో వేసుకోవాలండి జీలకర్ర ఎప్పుడైనా, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం ఆ వేడికే మిరియాలు కూడా వేగిపోయి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. చూడండి, ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. బాగా వేగిపోయాయి కదా. లాస్ట్లోని మీకు వీలైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, వాటర్ కూడా ఇంకిపోయింది కదా. ఇప్పుడు పప్పు రైస్ కూడా చాలా మెత్తగా మెదిపోయింది. చూడండి, టెక్స్చర్ మాత్రం ఈ టెక్స్చర్లో ఉన్నంత వరకు ఉంచుకోవాలండి. ఇంకా దగ్గర చేస్తే చల్లారిన కొలిది చాలా ముద్దలా అయిపోతుంది. మనం చేసుకున్న తాలింపు కూడా ఆ పప్పులో వేసుకొని ఆ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనకి బాగా ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టినంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. నేను మూత తీసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న రేషియోకి నాకు 1.5 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎంతో ఈజీగా అయిపోయే మనకి కట్టె పొంగల్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ నవరాత్రిలోని ప్రసాదం చేసి అమ్మవారికి సమర్పించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.